యూరియా ఇవ్వాలని అడిగినందుకు నాగలి మోసే భుజాల మీద లాఠీల దెబ్బలు పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో జరిగిన లాఠీచార్జ్ ఘటన కాంగ్రెస్ పాలకుల నియంతృత్వానికి నిదర్శనం. అధికార పార్టీ అరాచకం పైన, పోలీసుల జులుం పైన రాష్ట్రమంతటా రైతులు నిప్పులు చెరుగుతున్నారు. మీ ఆస్తులు అడిగారా? మీ అంతస్తులు అడిగారా? లేదా మీ సీటు కింద అధికారం కావాలని కోరారా? ఒక్క బస్తా, ఒక్కటంటే ఒక్క యూరియా బస్తా ఇవ్వండి మహాప్రభు అని వేడుకున్నారు. పంటెండిపోతుందంటూ గుడ్ల నిండా నీళ్లు కక్కుకొని బతిమాలుకున్నారు. అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. అయినా కనికరించరా? కనికరించకపోగా రైతుల మీద లాఠీలు ప్రయోగిస్తారా? అన్నదాతలను కర్కశంగా కుళ్లబొడుస్తారా? గొడ్లను బాదినట్టుగా బాదుతారా? ఇందుకేనా మీకు ఓట్లేసింది? ఇలాంటి అవమానాల కోసమేనా మీకు అధికారం కట్టబెట్టింది? యూరియా కోసం పొద్దంతా క్యూలైన్లలో నిలబడి ఇక ఓపిక నశించింది. యూరియా ఎప్పుడిస్తారని అన్నదాత కన్నెర్ర చేశాడు. అంతే, ఆ మాత్రం దానికే పాలకుల కళ్లు మండాయి. పోలీసులకు చకచక ఆదేశాలు వెళ్లాయి. యూరియా కోసం వచ్చిన రైతుల మీద ఖాకీలు క్రూరంగా ప్రతాపం చూపించాయి. నాగలి మోసే భుజాల మీద లాఠీలు చెలరేగిపోయాయి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో జరిగిన లాఠీచార్జ్ ఘటన కాంగ్రెస్ పాలకుల నియంతృత్వానికి నిదర్శనం. అధికార పార్టీ అరాచకం పైన, పోలీసుల జులుం పైన రాష్ట్రమంతటా రైతులు నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత రోజురోజుకు ఎక్కువైతోంది. ఒక్క బస్తా యూరియా కోసం తెల్లవారక ముందే భారీ క్యూలైన్లు కడుతున్నారు. పనులు మానుకొని వానకు తడుస్తూ సమయానికి తినకుండా లైన్లో నిలబడితే ఆ ఒక్క బస్తా కూడా దొరకడం గగనంగా మారింది. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తాన్పూర్లో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీకి యూరియా బస్తాల లోడ్ రావడంతో రైతులందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీకి యూరియా బస్తాల లోడ్ రావడంతో రైతులందరూ ఒక్కసారిగా ఎగబడ్డారు. దాంతో గంటలోనే లోడ్ యూరియా ఖాళీ అయింది. యూరియా బస్తాలు దొరికిన రైతులు సరిపడా యూరియా సరఫరా చేయాలంటూ నిరసన తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రైతుల వెన్నువిర్చేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తాన్పూర్లో యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ ముందు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరైన సమయంలో రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుదరావుపేట శివారులో అన్నదాతలు రోడ్డెక్కారు. మంగళవారిపేట ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద 365 జాతీయ రహదారిపై రైతులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఉదయం నుండి క్యూలైన్లో నిలబడ్డా సరిపడా యూరియా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతులకు సరిపడా యూరియా అందించాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరిని ఎండగడుతూ దుబ్బాకలో అన్నదాతలు రోడ్డెక్కారు. తెల్లవారుజాము నుంచి లైన్లో నిల్చున్నా ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. రాత్రింబవళ్లు ఎరువుల దుకాణాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. గత 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు చేసుకోవలసిన తాము రోజుల తరబడి యూరియా కోసం యుద్ధం చేస్తున్నామని ఫైర్ అవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా రైతులను గత కొన్ని రోజులుగా యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి.
యూరియా కోసం నిత్యం పనులొదులుకొని సహకార సంఘం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ గళం విప్పింది. రైతులతో పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా నెల్లికుదురు మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత ధర్నాకు దిగారు. వెంటనే యూరియా పంపిణీ చేయాలంటూ రైతులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయటంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందినదని రైతులు మండిపడ్డారు. వర్షాలు కురుస్తున్న సమయంలో రైతులకు యూరియాను అందించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం యూరియా కొరతను తీర్చాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.